ఇది కాక మళ్ళీ నెక్స్ట్ ఏమంటారంటే మీకు అసలు పరిపాలన రాదు అంటారు. రాదు కదా మాకు పరిపాలన రానందుకే మీకు పరిపాలన బాగొచ్చు కదా. బాగొచ్చినందుకు మీకు పరిపాలన మనం ఫిజికల్ పారామీటర్స్ ఒకసారి చూస్తే అసలు 2019-20 నుంచి 22-23 ఫిగర్స్ ఉన్న కాడికి 22-23 ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు తీస్తున్నాను. రెవెన్యూ లోటు 2019-20 అంటే మా ప్రభుత్వంలో భారతదేశపు రెవెన్యూ లోటు 4.8% ఉన్నప్పుడు యావరేజ్గా 4 ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 2.7%. అంటే భారతదేశం 4.8 ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 2.7 రెవెన్యూ లోటు శాతం యావరేజ్. ఏది ఎందుకు ఇంత? కోవిడ్ కాబట్టి. మీ ప్రభుత్వం 2014-15 నుంచి 18-19 చూస్తే భారతదేశ రెవెన్యూ లోటు 2.5 ఉన్నప్పుడు మీరు 2.4 ఉన్నారు. అంటే మేము భారతదేశ రెవెన్యూ లోటులో సగం ఉన్నాము, మీరు భారతదేశ రెవెన్యూ లోటుకు సమానంగా ఉన్నారు. ఫిజికల్ డెఫిసిట్ ఆర్థిక లోటు 2019-20 భారతదేశ రెవెన్యూ లోటు 6.7, కోవిడ్ వలన 6.7 ఉన్నప్పుడు మేము 4 ఉన్నాం, భారతదేశం అంతా కూడా లేము. కానీ మీరు 2014-15 భారతదేశ రెవెన్యూ లోటు 3.1 ఉంటే మీరు 4.5 ఉన్నారు, భారతదేశం కంటే ఎక్కువ ఉన్నారు యావరేజ్ కంటే. అంటే ఎవరిది కరెక్ట్ పరిపాలన? పోనీ మీరు సంపద సృష్టిస్తారు, అది కూడా చూద్దాం ఎంత సృష్టిస్తారు. ఎందుకంటే మనం పాత రికార్డు ఉంది కదా, సంపద సృష్టి రికార్డు. సంపద సృష్టిలో పాత రికార్డు చూద్దాం. రెవెన్యూ రాబడి బట్టే కదా ఏదైనా కానీ సంపద వస్తుందా లేదా అని మనకు తెలిసేది. మిగతావంటే ఏదో ఎస్టిమేట్లు, ఇదైతే వాస్తవానికి రాబడి ఎంత వచ్చిందని కదా. 1999 నుంచి 2004 వరకు రెవెన్యూ రిసీట్స్ ఎంతుంది అని చెప్పి పెరుగుదల చూస్తే 12.4%. అంటే మీ ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ అంత విజన్ కానీ మీ అంత సంపద సృష్టి కానీ తెలియకపోయి ఉండొచ్చు. కానీ 21.6% పెంచినాడు. మీరు 12% పెంచితే ఆయన 21% పెంచినాడు. 2009 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళకు కూడా మళ్ళీ మీ అంత విజన్ లేదు, మీ అంత శక్తి లేదు, వాళ్ళు 14.4% పెంచినారు. మళ్ళీ మీరు వచ్చినారు 2014-19లో, మళ్ళీ మీరు విజన్తో పాటు వచ్చినారు. అయితే మీరు ఓన్లీ 6% పెంచినారు. 2014 నుంచి 2019 మీరు 6% పెంచినారు రెవెన్యూ. ఇంకా మేమంటే అసలు మాకు పరిపాలనే రాదు కదా, అసలు మేము చదువుకున్నాము, అసలు మేమేదో బై ఫ్లుక్ బై ఛాన్సు లక్కీ అంతే కదా, మీ దృష్టిలో అంతే. కానీ మేము 16.7% పెంచినాం. మీరు 6% పెంచితే రెవెన్యూ రాబడి, ప్రభుత్వానికి వచ్చే రాబడి, మీరు పన్ను రూపం ద్వారా ఇంకోటి ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రాబడి మీరు 6% పెంచితే మేధస్సుతో, మాకు తెలివి లేక 16% పెంచినాం అన్నమాట. అది పబ్లిక్ ఒకసారి గమనించుకోవాలి. ఇంకేమనంటే పరిశ్రమ రానే రాదు, వీళ్ళకి ఏం తెలీదు, పరిశ్రమ పరిగెత్తిపోయిందంట. మేము వస్తాను పరిశ్రమ పరిగెత్తిపోయింది, అది కూడా చూద్దాం. ఇప్పుడు రెటారిక్, ఊరికే మాట్లాడడం చెప్పడం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ వాస్తవాలేమి, యాక్చువల్గా ఏమి? పరిశ్రమ 2013-14 నుంచి 2018-19 చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు ఇండస్ట్రీ జీవీఏ పరిశ్రమకు సంబంధించిన జిఎస్డిపి ఫిగర్స్, జీవీఏ ఫిగర్స్ చూస్తే ఎంత వచ్చింది? 1,88,601 కోటి 5 సంవత్సరాలకు గాను. మాది 4 సంవత్సరాలకు గాను 3,41,000, సారీ వాళ్ళది కూడా 4 సంవత్సరాలు తీసుకుందాం. 2018-19కి మైనింగు, మ్యానుఫ్యాక్చరింగు, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్ అన్ని కలిపితే 1 లక్ష, ఆ సంవత్సరం మాత్రమే 1,88,601 కోటి. మాది 3,41,485 కోట్లు. అంటే 2013-14 నుంచి 2018-19 నాటికి ఏ శాతం పెరిగిందని వాళ్ళది చూస్తే 11.92% పెరిగింది. కోవిడ్ ఉండి కూడా 2018-19 నుంచి 2023-24కు ఏ శాతం పెరిగింది అని చూస్తే మీకంటే ఎక్కువ 12.6% పెరిగింది. ఇప్పుడు ఎవరండి?
పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అదొక ఇండికేటర్ కదా పరిపాలన ఎవరిది బాగుందనేది. 2018-19 ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయము 1,54,031 రూపాయలు, అంటే 1,54,000 రూపాయలు ఉండగా భారతదేశంలో 18వ స్థానంలో ఉన్నాం. మాకు విజన్ లేదు కదండి. కానీ 2022-23కి వచ్చేటప్పటికి 2,19,881, అంటే ఇంచుమించు 2,20,000 పెంచి ఆంధ్ర రాష్ట్రం 18 నుంచి 15వ స్థానానికి పెరిగినాం. ఇది ఇండికేటర్ కాదండి. ఇండస్ట్రీ జీవీఏ స్టేట్ ర్యాంకింగ్ చూసినట్లయితే 2018-19 ఆంధ్ర రాష్ట్రము 1,88,600 కోట్లతో 11వ స్థానంలో ఉంటే 2022-23 ఎందుకు 22-23 తీసుకుంటున్నాం, 23-24 తీసుకోవాలంటే కొన్ని రాష్ట్రాల ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి కంపారిజన్ కోసం 3,14,856 కోట్లతో 8వ స్థానం, 11వ స్థానం నుంచి పరిశ్రమల్లో 8వ స్థానానికి వచ్చినామన్నమాట. పోనీ మీరు భారతదేశానికి ఇప్పుడు మీ పీరియడ్లు ఎంత మా పీరియడ్లు అనే బదులు భారతదేశంలో ఒక భాగంగా చూసుకుందాం. ఆంధ్ర రాష్ట్రం భారతదేశం అప్పుడు కంపారిజన్కి వస్తుంది. భారతదేశంలో 2014-15 నుంచి 18-19 వరకు చూస్తే ఆంధ్ర రాష్ట్రం మీ పరిపాలనలో భారతదేశంలో 2.86 2.86% ఆంధ్ర రాష్ట్రము పరిశ్రమల భాగంగా ఉందన్నమాట. అంటే 100లో 2.86 ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింది. మాకు రాదు కదా, విజన్ లేదు కదా. మేము 2019-20 నుంచి 23-24 చూస్తే 4.07% మేము ఇచ్చినాం అనమాట. అంటే మీరు భారతదేశం 100 రూపాయలు వసూలైతే పరిశ్రమలకు ఆ 100 రూపాయల్లో మీరు 2.86% అయితే మేము 4 రూపాయలు. ఎంత న్యాయంగా చెప్తారండి. ఇంక ఇవి చెప్పుకుంటూ పోతే హెల్త్ చాలా ఇంపార్టెంట్ చెప్పినారు. హెల్త్ చూసుకున్నట్లయితే ఎన్నండి 10,032 హెల్త్ క్లినిక్లు 2019-20 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించలేదండి. 2,574 కొత్తవి కలిపి ఉండేదానికి 10,032. ఆశా వర్కర్లకు 3,000 మీరు ఇస్తుంటే 10,000 చేయలేదండి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 301 నగరాలలో కొత్తవి కట్టి ఇంచుమించు 30 నుంచి 40,000 జనాభాకు ఒకటి వచ్చేటట్లు చేయలేదండి. 88 రూరల్ హెల్త్ క్లినిక్లు కొత్తవి పెట్టి ఎన్ని రకాలుగండి. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ ఫెసిలిటీస్ ప్రాథమిక చికిత్స కోసము 8,500 బిల్డింగ్లు కొత్తవి కట్టలేదా. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాము ప్రతి నెలలో 2 రోజులు డాక్టర్ ఊరికి పోవడం లేదా. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కింద ఇంతవరకు 2,32,64,000 ఓపీలు జరగలేదా. ఆరోగ్య సురక్ష కింద ఇంటింటికి పోయి బ్లడ్ టెస్టులు చేయలేదా. షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హెమోగ్లోబిన్ కానీ, యూరిన్ కానీ, ఎంఎంఆర్ ఐఎంఆర్ చాలా మేలు కాలేదా. అసలు 55,829 కొత్త పోస్టులు ఆసుపత్రిలో భర్తీ చేయలేదా. 17 మెడికల్ కాలేజీలు మీరు ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు కదా. 17 మెడికల్ కాలేజీలు కట్టలేదా. ఆరోగ్యశ్రీ కింద ఎన్నండి ఇంతకు ముందు ఉండేది 900 చిల్లర ఇంతకు ముందుంటే ఇప్పుడు 1,059 జబ్బులకు చికిత్స ఉంటే 3,257 జబ్బులు చికిత్స ఇవ్వలేదా. చివరకు కాక్లియర్ ఇంప్లాంట్ 12 లక్షల రూపాయలైనా కూడా ఇవ్వలేదా. క్యాన్సర్ పేషెంట్లకు ఎంతన్నా కానీ ఖర్చు ప్రభుత్వం పెట్టలేదా. ఇవన్నీ కూడా 108 సర్వీసులు ఎన్నండి కొత్తవి. 768 108 సర్వీసులు, 936 104 సర్వీసులు ఈరోజు తిరుగుతున్నాయా లేదా. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్ని కోవిడ్ అప్పుడైతే కోవిడ్లో ఒక్క ల్యాబ్ కూడా లేకుంటే 150 ల్యాబులు స్థాపించలేదా. మొత్తం భారతదేశంలో హైయెస్ట్ అంటే 10 లక్షల మందికి ఎన్ని టెస్టులు చేస్తారనే దాంట్లో మొత్తము భారతదేశంలో 1,44,000 టెస్టులు చేస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంలో 2,50,000 టెస్టులు చేసి కోవిడ్ ట్రీట్మెంట్లో, కోవిడ్ హ్యాండ్లింగ్లో ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి భారతదేశంలో అనిపించుకోలేదా. కానీ మాకు విజన్ లేదంటారు, మీకు విజన్ ఉంది అంటారు. అందుకని నేను చెప్తున్నా కదా, మాది యాక్షన్, మీది విజన్. ఇంకా పవర్ సెక్టర్ చూసుకుంటూ పోతే మాట్లాడితే ఇది ఒకటి చెప్తారు, పవర్ డెఫిసిట్ అంట. ఎక్కడి నుంచి అండి. అసలు పవర్ లేదంట. పవర్ లేకుండా ఉంటే పవర్ సృష్టించినారంట కొత్త విద్యుత్ శక్తి. ఎందుకండి ఆంధ్ర రాష్ట్ర
ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 17,731 మెగావాట్లు ఉంటే ఈరోజు జనరేషన్ కెపాసిటీ 17,731 మెగావాట్లు మొత్తము ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే డిమాండ్ 13,404 ఉన్నింది. అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉన్నింది. ఏ విధంగా మీరు సృష్టించినామని అంటున్నారు? ఈరోజు 2015-16 నుంచి చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 50 లక్షల మిలియన్ యూనిట్లు అందాజుగా నుంచి 80 లక్షల వరకు పోతే ప్రతి సంవత్సరం కూడా ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై ఉంది. పైగా ఏమనంటే సర్వనాశనం చేసినారంటే ఏం చేసినారంటే ఏం నాశనం చేసింటారు? చేస్తా సర్వనాశనం కూడా 29,552 కోట్ల అప్పు ఉన్నింది మొత్తం విద్యుత్ సంస్థలకు అన్నిటి కలిసి ఆంధ్ర రాష్ట్రంలో. మీరు దాన్ని 5 సంవత్సరాల్లో 86,215 కోట్లకు పెంచినారు. అంటే మీరు 5 సంవత్సరాల్లో 56,664 కోట్లు వాళ్ళ అప్పు కానీ కట్టవలసినది కానీ పెంచినారు. మేము దిగిపోయేటప్పటికి అది 1,22,518 కోట్లు. అంటే మేము అప్పు కానీ కట్టవలసినది కానీ 36,000 కోట్లు మేము పెంచినాం. మీరు 5 సంవత్సరాల్లో 56,000 కోట్ల పైన పెంచితే మీరు 36,000 కోట్లు మేము పెంచితే మేము ఎక్కువనా మీరు ఎక్కువనా? మీరు 24% ఇంచుమించు 24% మీరు పెంచితే మేము ఓన్లీ 7% సంవత్సరం మీద సంవత్సరం పెంచినది. కానీ ఇది అంటారనమాట. అదేవిధంగా మీరు ట్రూ అప్ ఛార్జీలు మీరేమన్నారండి? ట్రూ అప్ ఛార్జీలు ఏమన్నారు? మీరేమన్నారంటే మేము అధికారంలోకి వస్తే మేము రేట్లు కరెంటు ఛార్జీలు పెంచము, ఒకవేళ పెంచినది కూడా వీలుంటే తగ్గిస్తామన్నారు. ఈరోజు మీరేమంటున్నారు? ట్రూ అప్ ఛార్జీలు మీ టైంలో ఫైల్ చేసినారు అని చెప్పి. అయ్యా, ఎవరు ఫైల్ చేసినారు, ఏ పీరియడ్ది ఫైల్ చేసినారు అనేది పక్కన పెట్టేద్దాం. మీరేమన్నారు? మేము పెంచము అన్నారు. ఆ మాట మీద ఉండండి. ఇప్పుడు మీరు పెంచాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మేము ఫైల్ చేసినాం అనుకోండి, మేము ఫైల్ చేసిందని మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కడితే అయిపోయాయి కదా. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జ్ అంటే ఏమి? ప్రభుత్వం అన్నా కట్టాలి, కస్టమర్ అన్నా కట్టాలి. మీ టైంలో మిగిలిపోయినటువంటి మేము ఫైల్ చేసినాము, మళ్ళా మా టైం మీద మళ్ళీ తర్వాత ఫైల్ చేస్తారు. మీరేమన్నారు? మేము కట్టము అన్నారు, పెంచము అన్నారు. పెంచకుండా ఉండాలంటే మీ చేతుల్లో పని కదా. ఈరోజు మీరు ఫైల్ చేసినారని ఎట్లా చెప్తున్నారు మీరు? అసలు ఇంకోటి ఏమనంటే మీరు ఎక్కువ రేటు కొన్నారు అని. కోవిడ్ వచ్చినప్పుడు బొగ్గు ఇబ్బందిగా ఉంటే ఆ రోజు ఏం చేసినారు? భారతదేశ వ్యాప్తంగా కూడా బొగ్గు ఇబ్బందిగా ఉంది, ఇంపోర్ట్స్ కోవిడ్ వల్ల రావడం లేదు కాబట్టి దేశవ్యాప్తంగా 12 రూపాయలు యూనిట్ అని చెప్పి క్యాప్ చేసినారు. అన్ని భారతదేశం నుండి ప్రతి రాష్ట్రానికి క్యాప్ చేసినారు. మీరు ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేసి నెపమేసి ఇంచుమించు ₹2.20 19 పైసలు ₹2.20 వరకు మీరు కస్టమర్కు పెంచబోతున్నారు. ఎట్లండి అది? ఎంత అన్యాయంగా మీరు చేస్తుండేది. ఏమనంటే మాకు తెలుసు. మీ విజన్ ఏమి? సెంట్రలైజింగ్. మీ విజన్ కేంద్రీకరణ. మా విజన్ ఏమి? వికేంద్రీకరణ. మొత్తం అంతా తీసుకుపోయి అమరావతిలో పెట్టాలనేది మీ విజను. మా విజన్ ఏమి? శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సమానంగా అభివృద్ధి చెందాలనేది మా విజన్. విజన్లో తేడా ఉంది. మీ విజన్ ఏమి? టాప్ నుంచి బాటం, అంటే సంపన్నులు ఎవరైతే ఉన్నారో సంపన్నుల నుంచి అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళ వరకు పోవాలని. మా విజన్ అట్లా కాదు. పేదవాళ్ళ నుంచి అభివృద్ధి చేసుకుంటూ సంపన్నులను చేయాలనేది మా విజన్. అసలు చెప్పుకుంటూ పోతే లాంగ్ టర్మ్ మీరు సాధించినది పోలవరము 12,500 కోట్లు మొన్న వచ్చినది ఎవరండి వచ్చిండేది? ఎవరి వల్ల వచ్చింది? మేము కదా. మా టైంలో క్యాబినెట్కు రెడీగా అప్రూవల్ పోతే ఎలక్షన్ అయిన తర్వాత అప్రూవల్ వచ్చింది. వివిధ రాష్ట్రానికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ అన్నీ మేము కదా చేసిండేది. ఏమనంటే కారిడోర్లు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడోరు, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడోరు, అది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా వచ్చింది.
బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడోరు కర్నూలు ఓరోకల్లో నోడు మేము కాదండి తెచ్చిండేది. మాది సింపుల్ అండి, ఇంత పెద్ద డాక్యుమెంట్లు లేవు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఏమి, ఒక సామాన్య మానవునికి ఆరోగ్యం కానీ చదువు కానీ ఏ రోజు కూడా డబ్బులు లేనందువల్ల అందలేదనేది ఉండకూడదు. శాచ్యురేషన్ మోడ్లో అందరికి పోవాలి. బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలి, మైనారిటీలకు మంచి జరగాలి. ఇవన్నీ కూడా శాచ్యురేషన్లో మోడ్ పోవాలనేది ఆయన విజన్. ఆ విజన్ ప్రకారమే మేము పోతున్నాం. ఈరోజు మా కార్యక్రమాలన్నీ కూడా అదే విధంగానే.